నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 1150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి. ఘోర రోడ్డు ప్రమాదం, 14 మంది మృతి, 27 మందికి తీవ్ర గాయాలు. ఏపీలోని వృద్ధులకు గుడ్ న్యూస్, వైఎస్ఆర్ పింఛన్ కానుకను ప్రారంభించిన సీఎం జగన్. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది దగ్గుబాటి పురంధేశ్వరి. అస్సాం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్లోని డేర్గావ్ సమీపంలో గల బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోలాఘాట్ నుంచి టిన్సుకియా వైపు 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదే మార్గంలో ఎదురుగా వస్తున్న బొగ్గులోడు ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. টুলগেট বৰ্তমান নিৰ্মাণ কৰি থকা হৈছে যদিও আচলতে টুলগেটখন এতিয়া পুনৰাৰম্ভণি কৰা হোৱা নাই। খুব সোনকালে হয়তো পুনৰাৰম্ভণি হ'ব। ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లక్షద్వీప్లోని కవరత్తిలో 1150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు మరియు శంకుస్థాపన చేశారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టులు సాంకేతిక శక్తి, నీటి వనరులు, ఆరోగ్య సంరక్షణ మరియు విద్యతో సహా అనేక రంగాలను కవర్ చేస్తాయి. ప్రధానమంత్రి ల్యాప్టాప్ పథకం కింద విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేశారు మరియు బేటీ బచావో బేటీ పఠావో కింద పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. అలాగే రైతులు, మత్స్యకారుల లబ్ధిదారులకు పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేశారు. लक्षद्वीप के प्रशासक श्री प्रफुल्ल पटेल जी, यहाँ के सांसद और लक्षद्वीप के मेरे सभी परिवारजनों, नमस्कारम। एल्ला वरकुम सुखम आण इन बिसु सिकिन्नु। आज लक्षद्वीप की सुबह देखकर मन प्रसन्न हो गया। लक्षद्वीप की सुंदरता को शब्दों में समेटना बहुत मुश्किल है। मुझे इस बार अगत्ती, बंगारम और कवरत्ती में आप सभी परिवारजनों से मिलने का अवसर मिला है। लक्षद्वीप का जमीनी इलाका भले ही छोटा हो, लेकिन लक्षद्वीप के लोगों का दिल समुद्र जितना विशाल है। आपके स्नेह, आपके आशीर्वाद से मैं अभिभूत हूं
मैं आपका आभार व्यक्त करता हूं। माइक ലക്ഷദ്വീപിലെ ഭരണാധികാരി ശ്രീ പ്രഫുൽ പട്ടേൽ ജി, ഇവിടുത്തെ ലോക്സഭാ അംഗം, ലക്ഷദ്വീപിലെ എൻ്റെ കുടുംബാംഗങ്ങളെ നമസ്കാരം. എല്ലാവർക്കും സുഖമാണെന്ന് വിശ്വസിക്കുന്നു. ഇന്ന് ലക്ഷദ്വീപിലെ പ്രഭാതം കണ്ടിട്ട് മനസ്സ് പ്രസന്നമായി. ലക്ഷദ്വീപിൻ്റെ സൗന്ദര്യം വാക്കുകളാൽ വർണ്ണിക്കാൻ ബുദ്ധിമുട്ടുള്ളതാണ്. എനിക്ക് ഇത്തവണ അഗത്തി, ബംഗാരം, കവറത്തി എന്നിവിടങ്ങളിൽ എൻ്റെ കുടുംബാംഗങ്ങളായ നിങ്ങളുമായി ഒത്തുചേരാൻ അവസരം കിട്ടി. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కాకినాడలో పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కాగా పెన్షన్ కానుక కింద ప్రస్తుతం 2750 ఇస్తున్నారు. ఈ పెన్షన్ ను 3000కు పెంచినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, ట్రాన్స్జెండర్స్ కు, వితంతులకు పెన్షన్ అందిస్తూ వస్తున్నారు. పెంచిన పెన్షన్ పంపిణీ ప్రజాప్రతినిధుల సమక్షంలో జనవరి 1 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీ అందరి సంతోషాల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా. మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఇలా నిల్చొని ఈ కార్యక్రమం చేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లో ఒక మార్పు మాత్రమే కాదు. కొత్త సంవత్సరము అనంటే అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి ఆదాయం పెరగాలి, వారి ఆనందంలో కూడా మెరుగైన పరిస్థితిలోకి పోవాలి, జరగాలి. నిజంగా అలాంటి గొప్ప కార్యక్రమం, అలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకుంటా ఉన్నాం. నిజంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్న వీళ్ళందరి పరిస్థితిని కూడా ఒక్కసారి గమనించినట్టయితే, పెద్ద వయసు వల్ల అయితేనేమి, లేకపోతే విధి రాత వల్ల అయితేనేమి, తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో తల్లడిల్లుతా ఉన్నా, ఇబ్బందులు పడతా ఉన్నా అక్షరాల 66,34,000 మంది ఈరోజు ఆ అభాగ్యులకు, ఆ అవ్వా తాతలకు, ఆ వితంతువులకు, వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3,000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా చోడవరం బీసీ బాలుర వసతి గృహంలో ఫుల్గా మందు తాగి చిందులేసిన 7వ తరగతి విద్యార్థులు తనకేం తెలియదంటున్న హాస్టల్ వార్డెన్, తప్పు చేస్తున్నారంటూ ప్రశ్నించిన వ్యక్తిపై దాడి. నిండా 15 సంవత్సరాలు లేని వయసులో బీర్లు తాగుతూ తూలుతున్న విద్యార్థులు. తప్పు ఎవరిది? అన్ని వీడియోలో తీయకలయా, అన్ని ఉన్నాడు, ఏసీలు ఫ్రీ, ఏదైనా ఫ్రీ.
అయ్యా ఈడాపు అన్ని స్కూల్ అసలు అయ్యా ఈడాపు బి పవన్ నా పేరు. మీరేం చేస్తుంటారు? ఏసీ మెకానిక్. వాళ్ళు పిల్లలు తాగుతున్నారు, ఇంతరా తప్పురా అని చెప్పి అన్నానని నన్నే ఏదో అన్నా అని చెప్పి వాళ్ళకి గంజా దాసి వచ్చో ఏం దాసి వచ్చో తెలీదు, వచ్చి శుభ్రంగా ఇచ్చేస్తారు. నన్ను ఒక కార్ డ్రైవర్ అని ఇంకా అతను. ఎక్కడ అసలు ఇదంతా ఎక్కడ జరిగింది? బిల్డింగ్లోనే. బిల్డింగ్ ఎక్కడ? మన ఎదురుగా బిల్డింగ్లో. ఏటి జరిగింది అసలు? అక్కడ ఎవరు వెళ్ళారు? ఫస్ట్ పిల్లలు తాగుతున్నారు, ఎందుకు తాగుతున్నారు మీ వయసు రేటర్ అని, అందుకే వీడియో కూడా తీస్తాను నేను. అవును. తీసిన తర్వాత ఏంటంటే అది ఏదో అన్నావు అన్నట్టు పిల్లలు పిలిచి మమ్మల్ని అంటావా అన్నట్టు నిన్న వచ్చి కూడా వచ్చి కూడా నేనే కొట్టాను, అయితే ఏం చేస్తావు అన్నట్టు మాట్లాడాడు. మరి మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అది ఇవ్వడం? అది ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు? మరి ఇలా జరిగింది, జీవితాలు ఇదైపోతాయని ఏం అనలేదండి. మరి కన్ను పోయే వరకు గట్టి కొట్టేశారు. మరి కంప్లైంట్ మీరేమన్నా వాళ్ళు మీరు తాగేసి కొట్టుకున్నారా ఏంటి? అలా వాళ్ళేమి ఇచ్చేయలేదు. ఆ పిల్లలు వస్తే వాళ్ళు పెట్టి వాళ్ళే చెప్తారు మనం ఏం చేసామంటే. మరి వార్డెన్ గారు కంప్లైంట్ చేశారు? మీరు వార్డెన్ కంప్లైంట్ చేయదు, వస్తే అప్పుడు మనం మాట్లాడదాం చూసాం. అతను రాలేదు, 2 రోజుల నుంచి రావట్లేదు, రాలేదు. అదే మీ ఎదురుగా మీ షాప్కి ఎదురుగా హాస్టల్ ఉంది, మీరు అడగలేదా ఇలాగా జరుగుతారో? ఎదురైన షాప్ వార్డెన్ వస్తే కదా, వార్డెన్ రాలేదు. వార్డెన్ రావట్లేదు. వార్డెన్ రాలేదు, ఇచ్చినా కూడా పట్టించుకోవడం. వార్డెన్ పట్టించుకోరా? మరి విషయాన్ని ఇక్కడ వదిలేస్తారా లేదా ఏమైనా మీరు ఫర్దర్ కంప్లైంట్ అది ఇస్తారా? కంప్లైంట్ అంటే పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. పిల్లలకి ఏమైంది? పిల్లలు పేరెంట్స్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు కదా. అదేలేండి, ఒకసారి వస్తే వార్డెన్తో మాట్లాడదాం. ఇప్పుడు నాకు జరిగింది, రేపు పొద్దున వేరే వాళ్ళకి జరగదని గ్యారంటీ ఉంటుందా? అవును. ఇంకా నీకు కొట్టలేదు కాబట్టి ఇదిగా ఉన్నది. చేసుకుని ఉంటే చంపేస్తారు వాళ్ళు, అలా ఉన్నారు. అవును. ఆయన నిన్ను వచ్చి అంత ధైర్యంగా చెప్తున్నాడు, నేనే కొట్టాను, అయితే ఏం చేస్తావు అంటే చేతకానంగా అన్నట్టు ఇది అవుతున్నాడు. కాకినాడ రూరల్ పండూరు గ్రామంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కాళ్ళ ధనరాజు అధ్యక్షతన అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఇంటింటికి పంచిపెట్టారు. కాళ్ళ ధనరాజు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య రామాలయం నిర్మాణానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. రాముడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలు పంచడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు మన దేశంలో ప్రతి గ్రామంలో కూడా నా ఆడపడుచులు ఉన్నారు, నా ఆడపడుచులు ప్రతి ఒక్కరికి కూడా ఈ అక్షింతలు చేరాలి. వాళ్ళ నుంచి వచ్చిన అమౌంట్ తోటి ఇవాళ అయోధ్య కట్టడం జరుగుతుంది. వాళ్ళ పంపిన అమౌంట్ ఎంతో అమౌంట్ పంపించారు. ఇవాళ మేము అనుకోలేనంత రీతిలో వచ్చిన అమౌంట్ అంతా కూడా ఇవాళ గుడి పూర్తయింది. అదేవిధంగా 500 సంవత్సరాలు అయ్యింది ఈ వేళటికి శ్రీరాముడికి నీడ లేకుండా అయిన రోజు. ఒక బరకాలు కట్టి బరకాల్లో ఆయన ఇప్పటి వరకు కూడా ఆయన అలా పూజించడం జరుగుతుంది. ఆయన బరకాల్లో ఉండే మనకు ఆశీస్సులు అందించడం జరుగుతుంది. ఈవేళ నరేంద్ర మోడీ గారు ఒక రాముడు రూపంలో నరేంద్ర మోడీ ఈవేళ వచ్చి ఆయనకి నీడని ఇవ్వడం జరిగింది. ఎటువంటి గొడవలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవ్వరూ సాధించలేనిది ఈవేళ నరేంద్ర మోడీ గారు సాధించారు. మాకు ఎంతో ఆనందంగా ఉందని గ్రామ ప్రజలంతా కూడా, ఈ పండూరు గ్రామ ఆడపడుచులంతా కూడా ఎంతో ఆనందపడి ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఊరూరా తిరిగి ఇంటింటికి తిరిగి పంచిపెట్టడం జరుగుతుంది. ఎంతో ఆనందంగా పంచిపెడుతున్నారు. ఇదంతా కూడా ప్రజలు ప్రతి ఒక్కరు గమనించాలి. అలా ప్రతి గ్రామంలో కూడా ఈ అత్యంతలు ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది. ఇది జై శ్రీరామ్. కాకినాడ ధర్నా చౌక్ విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులను విలీనం చేసి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రెగ్యులర్ చేస్తామని హామీ ప్రకారం సర్వశిక్ష ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించేదాకా పోరాడుతామని తెలియజేశారు. నిత్యావసరాల ధరలు పెంచి నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం ఉద్యోగుల మెడకు ఉరితాడు బిగించాడని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష నిర్వహణ కోసం కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయించాల్సి ఉండగా 4 ఏళ్లలో రాష్ట్రం ₹1 కూడా చెల్లించకుండా కేంద్రం విడుదల చేసే నిధులను సైతం పక్కదారి పట్టించి ఉద్యోగుల వేతనాలు విడుదల చేయకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పాఠశాలలను అదనంగా తీర్చిదిద్దేందుకు
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పాఠశాలలను అదనంగా తీర్చిదిద్దేందుకు పి గన్నవరం మండలంలో ఆర్టీ టీచర్లు అప్పు చేసి పూర్తి చేసిన వాల్ ఆర్టీకి ఇవ్వాల్సిన 4 లక్షలు బకాయిలను సైతం పెండింగ్ లో పెట్టారని, నాడు నేడు పథకాల విషయాన్ని ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటూ అందుకు అహోరాత్రులు కష్టపడిన ఉద్యోగులను విస్మరించడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం చంటిబాబు, సత్య నాగమణి మాట్లాడుతూ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జేఏసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం చంటిబాబు, సత్యనాగమణి, ఏ లోబరాజు, సహాయక కార్యదర్శులు జి నారాయణ, శ్రీనివాస్, జిల్లా కోశాధికారి పి రాజు, ఎం గంగాధర్ తదితరులు నాయకత్వం వహించారు. ప్రతి పని మేమే చేయాలండి. వాళ్ళకి ఏ అవసరత తెలియదండి. వాళ్ళ చేతులతో కూడా ఏం చేసుకోలేరండి. అన్నీ ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే సాగుతుందో ఉదయం నుంచి సాయంత్రం వరకు, అదే విధంగా వచ్చిన పిల్లలకి 20 మంది అయితే 20 మంది, 15 మంది అయితే 15 మంది, 30 మంది అయితే 30 మంది పిల్లలకి కూడా మేము సాగడం జరుగుతుందండి. ఎంత పని అంటే ఇంకా మార్నింగ్ నుంచి అమ్మయ్యాన్ని కాసేపు కూర్చొని భోజనం చేయడానికి కూడా మాకు టైం ఉంటుందండి. మాకు అలా సరిపోతుందండి. కానీ మాకు ఇచ్చే వేతనం అయితే సరే 6,000 శాలరీ అండి. ఏం సరిపోతారు ఈ రోజుల్లో? ఇలా బయటకు వెళ్ళి ఖర్చు పెడితే ఎంతో ఖర్చు అవుతుందండి. ఆటో ఎక్కి దిగి కాలు పెట్టి దిగితేనే 20 రూపాయలు ఇచ్చుకుంటున్నారు. అలాంటిది వికలాంగ పిల్లలు పట్టుకుని ఒక ఆటో ఎక్కితే 100 రూపాయలు అడుగుతున్నారు. అలాంటిది మేము అంత పని చేస్తున్నామండి. మాకైతే సరైన పనికైతే సరైన వేతనం కాదండి. దయచేసి మేము చేసే పనిని గుర్తించండి. మేము అక్కడ చేసే సేవను గుర్తించండి. ఒక మీకు అంతగా అర్థం కాకపోతే సార్, ఒక వికలాంగ పిల్లలకి పెన్షన్ ఇచ్చేటప్పుడు ఎలా అయితే ఉంటారో అలాంటి పిల్లలు ప్రతి అవసరత మేమే తీర్చాలండి. అలాంటప్పుడు ఎంతోమంది అండి 1 కిలోమీటర్ అవ్వచ్చండి, 2 కిలోమీటర్లు అవ్వచ్చండి, అంత దూరం నుంచి కూడా మేము భోజనం కావాలండి. 2 చేతులతోనూ క్యాన్లు మోసుకొని అంత దూరం నుంచి నడిచి వెళ్ళి అక్కడి నుంచి భోజనం తెచ్చుకొని ఆ పిల్లలకి చేతులు బాగా పనిచేయండి, కాళ్ళు బాగా పనిచేయవు. బాత్రూమ్కి వస్తుందంటే అక్కడ తీసుకెళ్ళాలి, అక్కడ శుభ్రం చేయాలి. అలాంటి పిల్లలకి ఒక లేడీస్ ప్రాబ్లం కూడా వచ్చిన పిల్లలకు కూడా మేమే చేయాలండి. నిజంగా ఎంత సేవ అంటే ఇంట్లో ఒక తల్లి కూడా చిరాకు పడుతుందండి. అలాంటిది మేము ఎటువంటి చిరాకు లేకుండా లేడీస్ ప్రాబ్లం ఉన్న పిల్లలకు కూడా మేము చేయాలండి. ఎవరు దాడి చేసుకోవడానికే కష్టమండి ఈ రోజుల్లో. హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటిస్తూ హెల్త్ ప్రాబ్లమ్ మేము చూసుకుంటూ ఆ పిల్లలకు మేము సేవ చేస్తున్నామండి. అలాంటిది మాకైతే మేము చేసే పనికైతే మాకైతే జీతం సరైనది కాదండి. రెగ్యులర్ చేయండి దయచేసి. అలాగే మాకు కూడా జీతం పెంచండి సార్. మీరు ఆలోచించండి సార్, ఒక్కసారి ఆలోచించండి. మేము చేసే పనికి మాకు సరైన వేతనం అయితే పడుతుందా? ఇలాగెళ్తే మాకు ఎంత ఖర్చు అవుతుందండి, చాలా ఖర్చు అవుతుంది. వేస్తున్నారు సార్, మాకు 6,000 జీతం వేస్తున్నారు సార్ నెలకి. ఆ జీతం కూడా 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి పడుతుంది సార్. మా సమస్యలు ఎలా తీరుతాయి సార్? ఆడవాళ్ళం పని చేసుకుంటున్నామంటే, భర్తల దగ్గర నుంచి ఆడవాళ్ళం వచ్చి పని చేసుకుంటున్నామంటే ఇల్లు గడవక ఆడవాళ్ళం బయటపడుతున్నాం సార్. అలాంటి వికలాంగ పిల్లలను చూసుకుని మేము బయటపడుతున్నాం సార్. కానీ మాకైతే సరైన వేతనం కాదండి. 6,000 శాలరీ వేస్తున్నారండి. దయచేసి మా శాలరీ పెంచండి సార్. మరి మమ్మల్ని రెగ్యులర్ చేయండి. ఎస్ఎస్సీ ఉద్యోగులను రెగ్యులర్ చేయండి దయచేసి. ఇది ఒక్కసారి విన్నపం ఒకసారి మీరు వినండి సార్. దయచేసి మీకు చేస్తారని, మాకు న్యాయం చేస్తారని ఎంతో ఆసక్తితో మీ యొక్క ఆన్సర్ కోసం మేము ఎదురు చూస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. రాబోయే ఎన్నికలకు ఈ సమావేశం చివరిదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా ఇవాళ రేపు సమావేశాలు ఉంటాయన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా రెపరెపలాడుతోందని అన్నారు. కొన్ని చోట్ల అధికారం పంచుకుంటుందని అన్నారు. ఏపీకి చేసిన మేలు ప్రజలకు వివరించే బాధ్యత పదాధికారులదేనని అన్నారు. వికసిత్ భారత్ ద్వారా కేంద్ర పథకాలను వివరిస్తున్నామని పురంధేశ్వరి అన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని పురంధేశ్వరి అన్నారు. ప్రస్తుత వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పులను 12 లక్షల కోట్లకు పైగా తీసుకెళ్లి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. ప్రతి పథకం వెనకాల ఒక స్కామ్ ఉందని అన్నారు. డబ్బులు వేస్తూనే ప్రతి పథకంలో తమ వాటా ఉండే విధంగా అవినీతికి పాల్పడుతున్నారని పురంధేశ్వరి పేర్కొన్నారు. గమనించాలి. కనుక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్తాం, ఏ విధంగా మనం తీసుకుని వెళ్తాం, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3.5 లక్షల కోట్ల అప్పు భారం ఈ రాష్ట్ర ప్రజల మీద మోపితే
ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని మరింతగా పెంచి 12 లక్షల దాకా 12 లక్షల కోట్ల మేరకు ఇవాళ అప్పుల భారం ప్రజల మీద వేసింది. కానీ మోడీ గారు ఎక్కడో 10వ స్థానంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక శక్తిగా 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వారు 5వ స్థానానికి ఈ 10 సంవత్సరాల కాలంలో 5వ స్థానానికి వారు తీసుకురాగలిగారు. అతి త్వరలో మనం 3వ స్థానానికి కూడా రాబోతున్నాం. ఇది మనం గమనించాలి. ఒక పక్క అక్కడేమో ఆర్థిక పరిపుష్టత ఎలా దేశానికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించేటువంటి నాయకుడు మోడీ గారు అయితే ఇక్కడ అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేటువంటి ప్రభుత్వం ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అవినీతి ఇంకా చెప్పనవసరం లేదు. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అసలు ముందు నాకెంత వస్తుంది అనేటువంటి ఆలోచన ఎదురుగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయడం చేయకపోవడం పక్కన పెడితే ముందు మా జేబులు ఎలా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే పథకాన్ని ప్రవేశపెట్టడం. కానీ రెండో పక్కన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఇవాళ ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపలేరు. నరేంద్ర మోడీ గారు కావచ్చు లేదా వారి మంత్రులు కావచ్చు, ఒక్కరైనా కూడా ఈ అవినీతి చేశారు అని చెప్పి ఎవరూ కూడా వేలెత్తి చూపేటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో లేదు. 2014 సంవత్సరానికి ముందు స్కాముల పర్వాన్ని మనం దేశంలో చూసాం. ప్రతిరోజు పేపర్ టీవీ చూస్తే స్కాముల గురించే మనం వినేవాళ్ళం, చదివేవాళ్ళం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని 81వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పీలా రాంబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలో ఉన్న కోడూరు 1 జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కోడూరు 1 జగనన్న హౌసింగ్ కాలనీలో లబ్ధిదారులకు వారి ఇళ్లను కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఇల్లు పొందిన లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి ఇళ్ల పట్టాలు పంపిణీ, అంటే ఇళ్ల పట్టాలు కాదు ఊర్లు తయారవ్వాలి అని ఆయన సంకల్పం. ఆ సంకల్పానికి తగ్గట్టుగా ఇవాళ కోడూరు 1లో ఆల్రెడీ ఇక్కడ రమారమి 1600 ఇళ్ల పట్టాల్లోని చాలా వరకు 75% వరకు కూడా వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఈరోజు మా 81వ వార్డుకు సంబంధించినటువంటి మొత్తం లబ్ధిదారులందరినీ కూడా మేజర్గా 81వ వార్డు ఎక్కువ మందికి ఇక్కడ రావడం జరిగింది. లబ్ధిదారులందరినీ కూడా ఈరోజు రేపు కూడా మెగా క్యాంప్ పెట్టడం జరిగింది. అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఇళ్ల పట్ట కూడా ఎవరి ఇంటి ముందు వాళ్ళ ఇంటి ముందుని పెట్టి వాళ్ళ ఇల్లు స్టేజ్లు ఏ స్టేజ్లోకి తయారైంది, రేపు రాబోయే రోజులు ఏ రకంగా తయారవుతుంది, ఆల్రెడీ 35,000 రూపాయలు కట్టిన వాళ్ళకి కూడా ఏ రకంగా తయారవుతాయి అన్నీ కూడా అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే గత సంవత్సర కాలంగా మేమందరం కూడా మా 81వ వార్డు ప్రజలందరి తరఫున కలలు కానీ సంకల్పించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫు సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో నిరంతరం ఇక్కడ పనిచేస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇల్లులన్నీ కూడా కంప్లీట్ అయ్యే వరకు మా బ్రహ్మం గారికి కూడా ఆయన కూడా చాలా గట్టిగా మాతో పాటు నిరంతరం ఆయన అందరి తరఫున కూడా ఆయన అయితే సంవత్సరంగా ఇక్కడే ఉన్నారు. ఆయన నిజంగా ఆయనకి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అన్న రాబోయే రోజుల్లో ఉన్న వరకు కంప్లీట్ చేసేసి అందరూ ఆనందం చూశారు కదా మీరు, ఈ ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేయాలని అందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంతటి సంకల్పాన్ని భుజాన్ని నేర్చుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా 81వ వార్డులో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళ తరఫున కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన పాదాబంధన చేస్తున్నాం ఆయనకి. ఎందుకంటే ఇది చిన్న పని కాదు, ఇంత సంకల్పాన్ని సంకల్పించుకోవడం అనేది. అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా స్ట్రక్చరల్గా అన్నీ కూడా రోడ్లు డ్రైన్లు ఇవన్నీ కూడా తయారైతే ఇంకా చక్కగా ఉంటుంది. ఇది చాలా పెద్ద ఊరే అవుతుంది. కోడూరు 1 లేఅవుట్ అనేది మాత్రం చాలా పెద్ద ఊరు అవుతుంది. దీనికి మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు మాతో పాటు ఇప్పటివరకు మాకు ప్రయాణం మాతో వెన్నంటూ ఉన్నటువంటి మా దాడి రత్నాకర్ గారు అందరికీ కూడా పేరున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి మా 81వ వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్. నాకు జగనన్న అమ్మ కూడా వచ్చింది మా పిల్లలకి. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు ఇల్లు లేదు. నా భర్త, నా భార్య, నేను నా పిల్లలతో పాటును నా జగనన్న ధర్మం అంటే నాకు ఇల్లు వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. జై జగన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి.
ఘోర రోడ్డు ప్రమాదం, 14 మంది మృతి, 27 మందికి తీవ్ర గాయాలు. ఏపీలోని వృద్ధులకు గుడ్ న్యూస్, వైఎస్ఆర్ పింఛన్ కానుకను ప్రారంభించిన సీఎం జగన్. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది దగ్గుబాటి పురంధేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్.